నమస్తే. వెల్కమ్ టు లైన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విఠల్ గారు ఉన్నారు. సార్, నెల రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారండి? వాస్తవానికి తెలంగాణ ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది. ముళ్ళ కంచెలు తొలగిన తర్వాత తెలంగాణలో ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. అయితే తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. ఎందుకంటే 2014లో ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ 16,000 కోట్ల మిగులు నిధులతో ఏర్పడ్డది. మొత్తం 60 సంవత్సరాల్లో చేసిన అప్పు 60,000 కోట్లు అయితే ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల కోట్ల అప్పు. తెలంగాణ బడ్జెట్ సంవత్సరానికి 2,50,000 కోట్ల నుంచి 2,75,000 కోట్లు, అంటే 10 సంవత్సరాల్లో దాదాపు 30 లక్షల కోట్ల లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే. ఒకవైపు ధనిక రాష్ట్రం అని చెప్తూ జీతాలు కూడా 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు ఇచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు జీతాలు ఫస్ట్ తారీఖు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి దిగజార్చింది కేసీఆర్ ఘనత. ఇప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రం కోటి ఎకరాల మాగాని కాస్త అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్కే. ఇప్పుడు ఆ రిపేర్ చేయడానికి ఇర్రిపేరబుల్ స్టేజ్ నుంచి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెల రోజుల్లో ఫస్ట్ నెలకి జీతాలు ఇవ్వడము, సంక్షేమ పథకాలు అందించడం అనేది ఛాలెంజ్గా ఉంది. వాళ్ళు ప్రకటించిన 6 పథకాలు సక్రమంగా ఈ 100 రోజుల్లో అందించడం అనేది పెద్ద ఛాలెంజ్. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని చెప్పిన మీరు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ నాయకులను కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్న పరిస్థితి. వాళ్ళు ఏమైనా తెలంగాణపై ఏమైనా కరుణించే అవకాశం ఉందంటారా? బీజేపీ నాయకులను కాదు కలిసేది, ఆయన ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు. మన ఇండియాలో యూనియన్ ఆఫ్ ఫెడరల్ సిస్టంలో ఫెడరల్ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఆ నిధుల పంపిణీలో ఇప్పుడు ట్యాక్స్ వసూలు చేసిన ట్యాక్స్ 41% మనకి, 59% వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రావాల్సింది, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇవ్వాల్సినవి, గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం జరిగినప్పుడు ఇవ్వాల్సిన బకాయిల గురించి అడుగుతున్నారు. ఏ రాష్ట్రానికైనా ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవడం అనేది మన రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ కాంగ్రెస్ పార్టీ మా గత ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తున్నాయని చెప్పేసి దళిత బంధు కానీ, అలాగే గృహలక్ష్మి పథకం మీద రద్దు చేస్తామని వాళ్ళు జియో కూడా జారీ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము. అలాగే గొర్రెల పంపిణీ కూడా రద్దు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతుంటాయి. ఇప్పుడు అల్టిమేట్గా సంక్షేమము, అభివృద్ధి అనేది 2 కళ లాంటివి. ఈ 2 రైలు పట్టాలు 2 సమాంతరంగా వెళ్ళాలి. కొన్ని ప్రభుత్వాలు కేవలం సంక్షేమ పథకాలకే ఇచ్చి ఓటమి చెందినవి ఉన్నాయి, కొన్ని ప్రభుత్వాలు కేవలం అభివృద్ధికే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమం 2 కళ లాంటివి కాబట్టి రెండింటికి సమతుల్యత పాటించాలి. దాని మీద మీలాంటి మేధావులు ఎందుకు మాట్లాడతారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. నిరంజన్ రెడ్డి గారు ఆయన నాకు కూడా మంచి మిత్రుడే, ఆయన ఉద్యమకారుడే. తెలంగాణ వచ్చిన కొత్తలో మేము 3 ఏళ్ల తర్వాత మాట్లాడితే కూడా ఇప్పుడే పసిక్కున, ఇప్పుడే అన్నప్రసాదం కూడా కాలే, అప్పుడే ఆవకాయ పచ్చడా అని అన్నారు. రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి ఇంకా 30 రోజులు కూడా కాలే కదా. ఇప్పుడు విమర్శించడానికైనా, మనం పరిశీలించడానికైనా కొంత సమయం ఇవ్వాలి. రైతు బంధుపై మేధావులు ఎందుకు మాట్లాడలేరు? అలాగే రుణమాఫీ మీద మేధావులు ఎందుకు మాట్లాడలేరు? నిరుద్యోగుల ఉద్యోగుల పోస్టుల మీద ఎందుకు మేధావులు మాట్లాడలేరని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. అసలు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కోల్పోయారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరే తెలంగాణలోంచి తీసేసి వాళ్ళు భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. వాళ్ళకి ఏమాత్రం నైతిక బాధ్యత లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఎవరు రేవంత్ రెడ్డి డబ్బా కొట్టడానికో, కాంగ్రెస్ డబ్బా కొట్టడానికో లేరు. ఒక జర్నలిస్టులుగా, మేధావులుగా, పౌర సమాజం బాధ్యత ఏంటంటే ఎవరికైనా కొంత సమయం ఇవ్వాలి. అసలు వాళ్ళ అడుగులు తెలిస్తే కదా, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వాళ్ళ ఎజెండా అని తెలిసినాక మనం విమర్శ చేయాలి. విమర్శ చేయడం కోసమే విమర్శ చేయకూడదు. సద్విమర్శ అనేది అవసరం. డిబేట్, డిస్కషన్, డైలాగ్ అనేది ప్రజాస్వామ్యంలో బేసిక్ ఆ 3 స్తంభాలు లాంటివి. ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ఈ నెల రోజుల్లోనే ఇది 4వ 5వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. మాట్లాడట్లేదు అనేది తప్పు, కానీ చర్చ జరుగుతుంది. చర్చ అనేది ఒక ఆరోగ్యకరంగా ఉండాలి. ప్రభుత్వాన్ని విమర్శించడం కోసమే చర్చ జరగద్దు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగులు కానీ, వాళ్ళ క్యాబినెట్ మినిస్టరు, వాళ్ళ మంత్రుల అడుగులు ఏ విధంగా పడుతున్నాయి, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వాళ్ళ ప్రణాళికలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సంక్షేమ పథకాల ప్రయారిటీస్ ఎలా ఉన్నాయో తెలిస్తే దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు. కేటీఆర్ అంటున్నారు, తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం మేమే. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్, మేమే చావునోట్లో తలబెట్టినాము అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. నిజమే అంటారా? కేటీఆర్ అనేటోడు నాకన్నా ఒక ఏజ్లో అటు ఇటు కావచ్చు. కేటీఆర్ పొలిటికల్ ఎంట్రీ కూడా నేనే డిజైన్ చేసిన. ఆయన పొలిటికల్ ఎంట్రీలోకి రావడానికి 3 రోజులు డిస్కషన్, నేను ఆయన కలిసి డిస్కస్ చేసినాం.
అలాంటి కేటీఆర్ ఇలా తెలంగాణని మర్చిపోయి టీఆర్ఎస్లో తెలంగాణ అసలు ఎందుకు పేరు తీసేసారు? మీరు తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ అస్మిత కోసం 1952 ముల్కీ ఉద్యమం నుంచి ఈ రోజు వరకు పుట్టిన పార్టీ ఎందుకు మీరు తెలంగాణని మర్చిపోయారంటే తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ అయిందన్నారు. ఇవాళ దాదాపు 3 రోజుల్లో 60 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మాకు రేషన్ కార్డు కావాలని, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని, మాకు గృహలక్ష్మి కావాలని. అంటే 60 లక్షల మంది బాధితులు కేవలం వారం రోజుల్లో వచ్చిరంటే ఇంకా 2-3 నెలల్లో కోటి కుటుంబాలు ఉన్న తెలంగాణలో 60 లక్షల మంది మేము దారిద్ర రేఖకు నిలువలో ఉన్నాం, దరిద్రంలో ఉన్నాం అన్నప్పుడు ఈ బాధ్యత మీరే. అంటే మీరు టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణను అప్పచెప్తే మీరు పూర్తిగా దరిద్రంలోకి నెట్టేసారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల కుప్పగా చేసిన మీకు ఏమాత్రం మాట్లాడే అర్హత లేదు. రేపు మాపో డెవిల్ ఈజ్ బ్యాక్ అని చెప్తున్నారు కేటీఆర్. ఆ డెవిల్ మాకు వద్దని చెప్తున్నాము. మాకు దయ్యాలు వద్దు, డెవిల్ వద్దు, మాకు నాయకులు కావాలి. మా జీవితాలని పెనంమించి పొయ్యిలో పడేసిన ఈ కచరాగాలని పూర్తిగా రాజకీయ సమాధి చేసే వరకు తెలంగాణ సమాజం నడుము కడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ కానీ ఎందుకు నోరు మెదపట్లేదంటారు? అటు కాంగ్రెస్ ఏమో సిబిఐ విచారణ చేయించాలని బీజేపీ అంటుంది, కాంగ్రెస్ ఏమో మేము ఆల్రెడీ రాశామని చెప్తున్నారు. ఏంటి సార్ కాళేశ్వరం మీద మీలాంటి మేధావులు ఏం చెప్తారు? కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజల పాలిట శనీశ్వరం. ఇది తెలంగాణ ఆర్థికంగా వెనకబడడానికి ఆర్థికంగా గుదిబండ తయారైంది. సంవత్సరానికి 13,000 కోట్ల చొప్పున 30 సంవత్సరాలు కట్టాలి. అంటే చారాణ మురికికి బారాణ మసాలా లాగా అయిపోయింది. కొత్త ఆయకట్టు వచ్చింది ఏం లేదు, కానీ దాదాపు 1,31,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది. దీనిలో 97,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ప్రతి సంవత్సరం తెచ్చిన అప్పు కట్టాల్సిన మిత్తిలతోటి ఇది చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది తప్ప దేనికి పనికిరాని ప్రాజెక్టు. గతంలో రష్యాలో కూడా ఇలాంటి పనికిరాని ప్రాజెక్టు ఉంటే మూసేసారు. దీని ఆపరేషన్ ఖర్చు, మెయింటెనెన్స్ కాస్టు, దీని కరెంటు బిల్లులు, వడ్డీలు, అసలు మొత్తం కలిపితే దేనికి పనికిరాని పిచ్చి తుగ్లక్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు సృష్టికర్త, కర్త, కర్మ, క్రియ అయిన కేసీఆర్తో పాటు ఆ మెగా కృష్ణారెడ్డిని, నవయుగ వాళ్ళని, ఆ టీంలో ఉన్న మురళీధర్ రావు టీం 40 మంది ఇంజనీర్లు, ఆ నైపుణ్యులు అందరినీ కూడా జైల్లోకి పెట్టాలి. వీళ్ళ ఆస్తులన్నీ కూడా చట్టాలు మార్చైనా రికవరీ చేయాలని కోరుకుంటున్నాను.